నేను జిఆర్ మహర్షి. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సిట్ వేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారికి భక్తి భయము రెండూ లేవు, అందుకే దేవుడిని రాజకీయం చేశారు, దేవుడిని పాలిటిక్స్లోకి లాగారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన సంగతి చూసుకుంటాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఆయన అనేక వీడియోలు దానికి సంబంధించిన, అంటే ఈ మొత్తం వ్యవహారం ఏం జరిగింది అనేదాన్ని విలేకరుల సమావేశంలో చూపించారు. దీంతోపాటు ఆయన ఏమంటారంటే, సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టును రద్దు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి చంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించింది అని మొత్తం ఆయన చెప్తూ వచ్చారు. మరి ఏమంటారంటే, బేసిక్గా అసలు ఏమీ జరగలేదయ్యా బాబు, దీంట్లోనా ఏమీ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు లడ్డూలు అది జరిగింది ఇది జరిగిందని రాజకీయం చేసి కేవలం తన 100 రోజుల పాలన అధ్వానంగా ఉన్నందువల్ల దాని నుంచి డైవర్షన్ చేయడానికి, వరదల్లో ఈయన విఫలం కావడం ఒకటి, దీనివల్ల డైవర్షన్ చేయడానికి ఈ లడ్డూ వివాదాన్ని ఆయన తీసుకొచ్చారు. మొత్తంగా దీన్ని ఒకసారి పరిశీలిస్తే, ట్యాంకర్లు వచ్చిన వాటిని టీటీడీలో ఉన్న వ్యవస్థ పరిశీలించిన తర్వాత నాణ్యత లేదని తిప్పి పంపిన తర్వాత ఆ ల్యాబ్కి రిపోర్ట్లు పంపితే, ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈఓ గారు ఏమి మాట్లాడారు అంటే, దీంట్లో కేవలం వనస్పతి అంటే వెజిటబుల్ ఫ్యాట్ కలిసింది అని మాత్రమే మాట్లాడారు. ఆయన ఈ జంతు కొవ్వు వీటన్నిటి గురించి ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా ఈఓ గారు, అంటే 2 నెలల గ్యాప్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్లో ఒక రాజకీయ సమావేశంలో నెయ్యిలు అది కలిసింది ఇది కలిసింది అని చెప్పిన తర్వాత కూడా ఈఓ గారు ఏమన్నారంటే, లడ్డూలను మేము కల్తీ నెయ్యిని వాడలేదు, లడ్డూలను తయారు చేయలేదు అని స్పష్టంగా చెప్పేశారు. అంటే మొత్తంగా చూస్తే లడ్డూల్లో నాణ్యత లేదని టీటీడీ అబ్జర్వ్ చేసిన మాట నిజమే, వాటిని తిప్పి పంపించిన మాట నిజమే. ఎన్డీడీబీకి పంపించిన తర్వాత కూడా వచ్చిన రిపోర్టుల్లో కూడా ఎక్కడా కూడా ఈ జంతు కొవ్వు అనే దానికి సంబంధించింది లేదు. బేసిక్గా లడ్డూల్లో అసలు ఆ నెయ్యిని వాడిందే లేదు అనేది టీటీడీ ఈవో గారి స్టేట్మెంటే ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఏ ఆధారాలతో మొత్తం కలిపేశారు, కల్తీ నెయ్యి జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, తిరుమల లడ్డు దాన్ని గౌరవాన్ని దెబ్బతీశారు, దాని పవిత్రతను దెబ్బతీశారు అని అనడంలో ఆయనకి ఏమిటి ఆధారాలు, ఏమి ఔచిత్యం ఉంది, ఏం చెప్తారు ఆయన ఇప్పుడు సమాధానము? సుప్రీంకోర్టు ఏమనిందంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ ఆధారాలతో, దేవుడికి సంబంధించి కీలకమైన విషయం కదా, మీరు ఏ ఆధారాలతో ఆ లడ్డూలు ఇవన్నీ కలిశాయని చెప్పారు, మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది అని కూడా ప్రశ్నించారు. ఈ మొత్తం అంతా కూడా ఏ రకంగా చూసినా చంద్రబాబు నాయుడు గారికి ఓటమి ఇది, చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టు. చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు అచ్చింతలు వేసింది. నేషనల్ మీడియా అంతా కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో తప్పు పడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అని క్లియర్ కట్గా వార్తలు వచ్చిన తరువాత కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో జగన్ పాపం పండింది, జగన్ ఇరుక్కున్నాడు, తిరుమలేశనికి అపచారం చేశాడు, ఆయనతో పాటు ఆయన బంధువులైనటువంటి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఇరుక్కున్నారు అని, తనకు బంధువులు కాకపోయినా కూడా ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి మామని, ధర్మారెడ్డి బావని ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ మీ అఫీషియల్ ట్విట్టర్లోనే ఇలా పోస్ట్ పెట్టారే, ఇది ఏ రకంగా మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం అవుతుంది, మీకు కనీసం సిగ్గు జ్ఞానం కూడా ఉన్నట్లు లేదు అనే విధంగా ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో విమర్శిస్తూ ఈ వివరాలన్నీ చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఇక విచారించడానికి ఏముంది, అసలు ఆ లడ్డూలు తయారు చేయలేదని ఈవోనే స్పష్టంగా అన్నిసార్లు చెప్పిన తర్వాత ఈయన సిట్టు వేసి ఏదో చేసేద్దాము, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే, ఇప్పుడు ఈయన సిట్తో సంబంధం లేదు అని రద్దు చేశారని జగన్ గారు అంటున్నప్పటికీ, అక్కడ వాస్తవంగా ఏమిటంటే, సిబిఐ నుంచి 2 అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారితో పాటు రాష్ట్రానికి చెందిన 2 సీనియర్ అధికారులు, మరి రాష్ట్రానికి చెందిన అధికారులు అంటే వాళ్ళు ఎవరు అనేది రాష్ట్ర ప్రభుత్వమే కదా చెప్తుంది. కాబట్టి
ఆ సిట్టు లేనట్ట ఉన్నట్ట అంటే కొంచెం ఉన్నట్టు కొంచెం లేనట్టు అలా అర్థం చేసుకోవాలి మనం దాన్ని. కాబట్టి సిట్టు రద్దు చేశారని జగన్ గారు అంటున్నప్పటికీ కూడా ఆ సిట్టుకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఈ సిట్లో కూడా ఇద్దరు అధికారులు ఉంటారు కాబట్టి మొత్తంగా వీళ్ళు ఎక్కడి నుంచి ఏం దర్యాప్తు చేస్తారు, అసలు లడ్డూలు తయారు చేయలేదే మొర్రు అని అంటూ ఉంటే ఏ దర్యాప్తు ఏ రకంగా ప్రారంభిస్తారు, ఏ రకంగా చేస్తారు అనేది జగన్ గారు ప్రశ్నించారు. ఫైనల్గా ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఒకవేళ ఈ రిపోర్ట్ను ఎలాగో అలాగా తారుమారు చేసి అంటే వైసీపీ మెడకే చుట్టడానికి ప్రయత్నిస్తే కూడా ఏం చేయగలము, అది దేవుడే చూసుకుంటాడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్, ఆయన జోలికి పోతే ఆయనకు అపచారం చేస్తే అంత సులభంగా ఏది కూడా అంత మొదలడు ఆయన. అంటే ఆయన మహిమగల దేవుడు, మహిమగల దేవుడు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆయన మీద భక్తి కానీ భయం కానీ లేకుండా ఈ రాజకీయ దురుద్దేశాలతో ఈ ఆరోపణలన్నీ చేశాడు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు భక్తులకి ప్రజలకి అందరికీ కూడా క్షమాపణలు చెప్పుకోవాలి. ఆయన తిరుమలేశ్వరుని దగ్గరికి వెళ్ళి అయ్యా స్వామి అపచారం చేశానని వేడుకోవాలి అన్నట్టుగా కూడా జగన్ గారు మాట్లాడారు. ఈ మొత్తంగా ఏమిటంటే సుప్రీంకోర్టు సిట్టు వేయడం పైన ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతిస్తున్నారు, ఎందుకంటే ఆయన కూడా స్వాగతిస్తున్నారు. జగన్ గారు కూడా సుప్రీంకోర్టు ఒక రకంగా ముటిక్కాయలు వేసినట్టే చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ విచారణ చేస్తుంది కాబట్టి ఈ సిబిఐ విచారణలో ఏం తేలుతుందో చూద్దాము అంటూనే ఆయన ఒకవైపు అసలు తేలడానికి ఏముంది అక్కడ, ఏమైంది లడ్డూలు లడ్డూ తయారీకి ఆ నెయ్యిని వాడనే లేదు, ఎప్పుడో తిప్పి పంపించేసాం సాక్షాత్ ఈవో గారు మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కూడా ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అంతకు మునుపు కూడా ఆ లడ్డూల్లో కూడా జంతు కొవ్వులు కలిసినట్టుగా ఆయన ఏం చెప్పలేదు, కేవలం వెజిటేబుల్ ఫ్యాట్ వనస్పతి మాత్రమే కలిసినట్టుగా ఆయన చెప్తున్నారు. టీటీడీలో ఎప్పటి నుంచో ఈ నాణ్యత ప్రమాణాలు చెక్ చేసే ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ లేకుండా ఏం పోలేదు. వైసీపీ హయాంలోనూ అనేక సార్లు నాణ్యత లోపాలు ఉంటే తిప్పి పంపడం జరిగింది. అదేవిధంగా టీడీపీ హయాంలో కూడా అనేక సార్లు తిప్పి పంపారు. ఏదో ఒక వ్యవస్థ అంటూ చెక్కింగ్ వ్యవస్థ అంటూ లేకుండా ఎలా తిప్పి పంపుతారు, ఏదో ఒక నాణ్యతను పరిశీలించే ఒక ల్యాబ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో ఒక సిస్టమ్ ఉంటుంది కదా అనే ధోరణిలో ఆయన కూడా మాట్లాడారు. మొత్తం మీద దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి, దేవుణ్ణి రాజకీయం చేయొద్దండి అని ఒక సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత సంస్థ చెబుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడైతే రాజకీయాల్లోకి వచ్చేసాడు, పూర్తిగా దేవుణ్ణి రాజకీయం చేసేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట మాట్లాడారు ఆయన. ఏదో విలేకరులు అడిగిన ప్రశ్నకి సనాతన ధర్మము అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, అయ్యో సనాతన ధర్మం గురించి ఆయనకేం తెలుసు, ఆయన ఏం చెప్పాలా? సనాతన ధర్మం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా కూటమిలో ఈయన ఉన్నాడు కదా, ఈయన కీలకమైన వ్యక్తి కదా. ఈ లడ్డూ వ్యవహారం, పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు అని తెలిసి కూడా ఆయన్ని వారించకపోగా ఈయన కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ సనాతన ధర్మం అంటూ అదంటూ ఇదంటూ రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని లాగాడు కదా. ఇది ఏ రకమైన సనాతన ధర్మం అవుతుందో ఆయనే చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఈ వివాదం మరి సుప్రీంకోర్టు సిట్ ఎప్పటి నుంచి తన దర్యాప్తును ప్రారంభిస్తుందో, దాంట్లో రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరెవరు ఉంటారో అధికారులు మనం వైసీపీ ఆక్షేపణలు ఏవైనా చెబుతుందే, మొత్తంగా ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుంది, ఎన్నాళ్ళు పడుతుంది, దీనికి ఎలా సిట్ ఎలా తన విచారణను ప్రారంభిస్తుంది అనేది కూడా చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే అక్కడ ఆ నెయ్యి లేదు, ఆ లడ్డూ లేదు. నెయ్యి లడ్డు రెండూ లేకుండా ఎప్పుడు కల్తీ జరిగిందో, ఏ రకమైన కల్తీ జరిగిందో, ఇదంతా భక్తులకు సంబంధించిన కోట్లాది మందికి సంబంధించిన సెంటిమెంటు, విశ్వాసానికి సంబంధించిన వ్యవహారాన్ని ఈ సిబిఐ విచారణ ఎలా తేలుస్తుంది అనేదే ఒక పెద్ద క్వశ్చన్. చూడాలి, అది కాలమే నిరూపించాలి. అది. థ్యాంక్ యూ.